అతను 5 సంవత్సరాల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. 10 సంవత్సరాల వయసులో కష్టపడి పని చేయవలసి వచ్చింది. పూట గడవక తల్లి కుట్టు మిషన్ కుడుతూ ఉండేది. తన తోబుట్టువులను పోషించడానికి ఆ చిన్న పిల్లవాడు తానే వంట చేయవలసి వచ్చేది. 13 సంవత్సరాల వయసులో కూలీ నాలీ చేస్తూ జీవించేవాడు. సరిగా చదవటం లేదని 15-16 సంవత్సరాల వయసులో స్కూల్లో నుండి గెంటివేశారు. 18 సంవత్సరాల వయసులో ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. 19 సంవత్సరాల వయసులో ఒక బిడ్డను కన్నాడు. ఏమైందో ఏమో, తనను పెళ్లి చేసుకున్న భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయింది. అతని హృదయం పగిలిపోయింది, గుండె ముక్కలైంది. ఆ తరువాత బ్రతుకు తెరువు కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడో. రైలు గేటు దగ్గర కాపలా కాసేవాడిగా ఉద్యోగం మొదలు పెట్టాడు. కొన్ని రోజులకే ఆ ఉద్యోగం నుండి తీసేశారు. ఒక సేల్స్ మ్యాన్ గా తన ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు, ఓడిపోయాడు. లా చదువుదాం అనుకున్నాడు, పరీక్ష రాశాడు, ఫెయిల్ అయిపోయాడు. లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఒక ఉద్యోగం ఇస్తే అది చేస్తున్నాడు, కానీ కొంతకాలానికి అందులో కూడా ఓడిపోయాడు. ఇంకా చివరకు ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అతని యొక్క వయసు తప్పు అని తెలిసి ఆర్మీలో నుండి బయటకు గెంటేశారు. ఓటమి తరువాత ఓటమి, బ్రతకడం చేత కాలేదు, బ్రతుకు భారమైపోయింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ తరువాత తన భార్యను బ్రతిమలాడి మరలా తెచ్చుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. వారిని పోషించడం చాలా కష్టమైంది. చివరికి అపజయ భారంతోనే, ఓటమితోనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 65 సంవత్సరాలు వచ్చేసాయి. రిటైర్డ్ అవ్వవలసినటువంటి సమయం. తన పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు స్థిరపడి పిల్లలను కంటే మనవళ్లను మనవరాళ్లను ఎత్తుకోవలసిన వయసు, వారితో ఆడుకోవలసిన సమయం. కానీ దానికి కూడా తాను నోచుకోలేకపోయాడు. 65 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో బ్రతకడం చేతకాక, బ్రతకటానికి ఏ వీలు లేక అతడు ఒక నిర్ణయానికి వచ్చేశాడు, చచ్చిపోవాలి అని. చనిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ తన జీవితంలో ఒక అద్భుతం జరిగింది. నా జీవితంలో ఏదైతే సాధించాలి అనుకున్నానో అది సాధించలేకపోయాను అని ఒక పుస్తకం తీసుకున్నాడు, ఒక పెన్ను తీసుకున్నాడు. అసలు నేను ఏం చేయగలను, నాకు ఏం చేతనవుతుంది, అసలు నాలో ఉన్నటువంటి నైపుణ్యత ఏంటి, ఒకవేళ బ్రతికితే ఏం సాధించగలను, ఏం చేయగలను అని ఆలోచించాడు. తనకు తెలియకుండానే తన హస్తం కుకింగ్ అని ఒక మాట రాసింది. చచ్చిపోవాలి అని తీర్మానం తీసుకున్న వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా జీవితాన్ని మళ్లీ ప్రారంభిస్తాను. 65 సంవత్సరాల వయసులో తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించాడు. 6,000 రూపాయలు అప్పు తీసుకొని కోడి మాంసాన్ని కొని విచిత్రమైన తన నైపుణ్యతను కలిపి చక్కగా ఫ్రై చేసి ఫ్రైడ్ చికెన్ ని అమ్మటం మొదలు పెట్టాడు. అతను ప్రారంభించిన ప్రాంతం పేరు కెంటకీ. అందుకే దానికి కెంటకీ ఫ్రైడ్ చికెన్ అనే పేరు వచ్చింది. దానిని ప్రారంభించిన వ్యక్తి కల్నల్ హార్లాండ్ శాండర్స్. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా KFC రెస్టారెంట్ మనకు కనిపిస్తుంది. దేవునిపై ఆధారపడి తాను తీసుకున్నటువంటి నిర్ణయమే అతనిని గొప్ప స్థాయికి చేర్చింది.